జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని సహజ యోగులు అడిగినటువంటి మరొక ప్రశ్నను గురించి మనం తెలుసుకుందాము. సహజ యోగుల ప్రశ్న: ఆత్మ అంటే ఏమిటో కొంచెం వివరించి చెప్పండి. ఆత్మ ఏ విధంగా మన చేతన జ్ఞానంతో సంబంధాన్ని కలిగి ఉంది? ఆత్మ మరియు చేతన రెండూ కూడా ఆత్మ సాక్షాత్కారంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి? శ్రీ మాతాజీ గారి వివరణ. ఇది చాలా మంచి ప్రశ్న. మనలో ఉన్న భగవంతుని యొక్క ప్రతిరూపమే ఆత్మ. ఆ భగవంతుడు మన మానవులను తన ప్రతిబింబాలుగా రూపొందించాడు. ఇప్పుడు మనం ప్రతిబింబం అనే పదంతో తికమక పడవలసిన అవసరం లేదు. ప్రతిబింబం అంటే ప్రతిరూపం. అందుచేత మనం భగవంతుడిని ప్రతిబింబిస్తాము, కానీ భగవంతులము కాము. కేవలం ప్రతిబింబాలము. వాస్తవ రూపం వేరు, ప్రతిబింబం వేరు. అందుచేత మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు మీ హృదయంలోని ఆత్మ సాక్షితత్వంతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క పీఠం సహస్రారంపై ఉంది, అయితే ఆయన ప్రతిబింబం హృదయంలో ఉంది. భగవంతుడు సాక్షిగా కేవలం గమనిస్తూ ఉంటాడు. ఆయన మీ చిత్తంలోనికి రాడు, కేవలం మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మీకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందో అప్పుడు కుండలిని సహస్రారాన్ని ఛేదించుకుని బ్రహ్మరంధ్రాన్ని దాటుతుందో ఆ సమయంలో ఆత్మలోని కాంతి మన చిత్తంలోనికి ప్రవహించడం మొదలు పెడుతుంది. మనలో ఉన్న ఆ చిత్తమే చేతనా స్థితి. మనలో ఉన్న ఈ మానవ చేతనా స్థితి మన కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా వ్యక్తపరచడం అవుతుంది. ఎప్పుడైతే మీ చేతనా స్థితి ప్రకాశవంతమవుతుందో అప్పుడు అది ఒక మహత్తర శక్తిగా మారి క్రమేపీ మీలోని అంతర్గత సౌందర్యము, ఔన్నత్యము తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మరియు మీరు ప్రకాశవంతమైన చేతనను కలిగి ఉంటారు. ఇది చాలా మంచి ప్రశ్న, కానీ ఇది వివరించడానికి చాలా సమయం పడుతుంది. కానీ ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ముందు ఆత్మ సాక్షాత్కారం పొందండి. తద్వారా క్రమేపీ మీ చేతనా స్థితి ప్రకాశవంతం అవుతుంది. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.